F2 ఫుడ్ అండ్ ఫన్. ఈ రోజు మనం స్థలి రెస్టారెంట్ రోడ్ నెంబర్ 22 అల్కాపూర్ టౌన్షిప్ లో ఉన్నటువంటి అది ఈ రోజు ఎందుకు నువ్వు ఎంత అందంగా ఉన్నావు? నేను రోజు అందంగానే ఉంటా. ఎవరైనా చెప్పారా నీకు ఇలాగా? చాలా మంది చెప్పారు. నువ్వు చెప్పావా? ఇలాంటి మాటలు చెప్పిన వాళ్ళు ఎవరి నమ్మక. నువ్వు చెప్పే మాటలు నమ్మకూడదు ఫస్ట్, అంతే కదా. అయితే నేను అందంగా ఉన్నానని నేను అన్నా, నువ్వు నమ్మవు కదా. ఈ ఒక్క రోజుకి నమ్మేస్తానులే. ఏందో ఈ రోజే నేను అబద్ధాలు చెప్దాం అనుకున్నాను, ఆ రోజే నువ్వు నమ్ముతున్నావు. నిజాలు చెప్పినప్పుడేమో తీసుకోవు. సరే, నీకు బేసికల్ గా నీకు కథలు చెప్పడం వచ్చా? వచ్చు. ఏ గేమ్ లోనైనా సరే ముందు టేస్ట్ చేయిస్తాం మనం. ఈ గేమ్ లో మాత్రం టేస్ట్ చేయించాం. మరి మీరు ఫస్ట్ ఒక 2 చూస్ చేసుకోండి. అవి 2 నా దగ్గర పెట్టుకుంటాను. ఆ 2 నువ్వు తినేస్తావా? కాదు, ఎప్పుడు చూడు నాకు ఆడమే. ఇలా పడేడుతున్నావు కాబట్టి జీవితాంతం సింగిల్ గా మిగిలిపోతున్నావు. నువ్వు సింగిల్ గా మిగిలిపోతావు. నేను సింగిల్ సింతకాయనే. ఓకేనా? ఫస్ట్ నేను నీకు ఒక 4 వర్డ్స్ ఇస్తాను. ఆ 4 పదాలతోటి ఒక స్టోరీ స్టార్ట్ చేస్తాను నేను. దాని తర్వాత నుంచి ఒక్కొక్క వర్డ్ ఇస్తాను. నువ్వు దాన్ని ఆ డాట్స్ ని కనెక్ట్ చేస్తూ స్టోరీ చెప్పాలి. ఓకే, రెడీయా? రెడీయా మరి? రెడీ. నువ్వు ఫస్ట్ ఒక 2 ఐటమ్లు చూస్ చేసుకో. నువ్వు ఒకటి చూస్ చేయి, నువ్వు ఒకటి చూస్ చేయి. చికెన్ కావాలి. అన్ని చికెన్ చికెన్ చికెన్, ఎప్పుడు చూసినా చికెన్. మీరు మేడం ఇది సరే. ఈ 2 ఐటమ్లు ఇప్పుడు నా దగ్గర ఉంటాయి అన్నమాట. ఇది చికెన్ పాప్ అండ్ ఇది చికెన్ బిర్యానీ అన్నమాట. థింగ్ ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే నేను ఒక 4 వర్డ్స్ చెప్పేస్తాను. తర్వాత నుంచి కొన్ని డైలాగులు ఇస్తాను. నువ్వు చెప్పుకుంటే వెళ్ళిపోవాలి, ఇంక స్టోరీ అనుకోవాలి. అలాగే నువ్వు నాకు ఇవ్వచ్చు, తర్వాత నేను నీకు ఇవ్వచ్చు, నువ్వు నాకు ఇవ్వచ్చు. ఓకేనా? టాస్క్ ఇస్ ఏ టాస్క్, రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. స్టోరీ స్టార్ట్ చేద్దామా? ఓకే. అనగనగనగనగనగా ఒక రాజు. నాకు తెలుసు, రాజుకి 7 కొడుకులే కదా. అది ఆ 7 కొడుకులు కారణం నువ్వేనా? చెప్పలేదు అప్పుడు. కాదు, పేదరాజు పెద్దమ్మంటారు కదా, ఆమె నేను. ఇప్పుడు కూడా అదే. నువ్వు పెద్ద గొప్పగా ఏం లేవు. అనగనగనగనగనగా ఒక రాజు, అనుకోకుండా ఒక రాణి, అనుకోకుండా ఒక రోజు, మధ్యలో వచ్చింది ఏనుగు. ఇప్పుడు ఈ 4 కలిపి కథ స్టార్ట్ చేయాలి. నేను మధ్యలో వర్డ్స్ ఇస్తా ఉంటాను. నువ్వు ఆగిన ప్రతిసారి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. అనగనగా ఒక రాజు, అనుకోకుండా ఒక రోజు ఒక రాణిని కలిశాడు. ఏనుగు వచ్చింది. ఎక్కడికి వచ్చింది? మీ ఇంటికి వచ్చిందా? చెప్పు నువ్వు. ఒక ఏనుగు మీద వెళ్తున్నాడు ఆయన. ఎవరు? రాజు. చెప్పు మరి, చెప్పు. రాణిని చూసి ఆగిపోతాడు. జింక. చాలా అందంగా ఉంటుంది. ఆమె దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్తాడు. జింక అన్నాను, జింకను వదిలేసావేంటి? ఫస్ట్ నీ స్టార్ట్ చేయి. అనగనగా ఒక రాజు అనుకోకుండా ఒక రోజు రాణిని చూస్తాడు. రాణి చూస్తే ఆ రాణికి ఒక జింక నచ్చుతుంది. ఏమైంది? గడ్డి వేయడానికి వెళ్ళిందేమో. ఆ జింక చాలా బాగుంటుంది. మధ్యలో నది వచ్చింది. నది వస్తే వంతెన మీద వెళ్తాడు ఆ ఏనుగుని వదిలేసి. గిల్లేస్తాను మిమ్మల్ని. నాకు రావట్లేదు. సరే, అయితే నీకు ఇది ఐటమ్ లేదు ఇంకా. ఇట్స్ టైమ్ టు హేమ. 4 పదాలు చెప్తాను. 4 కోళ్లను పెంచుకునే హేమ అని అమ్మాయి. నేను చెప్పింది ఇచ్చేయి. 4 కోళ్లు పెంచుకునే హేమ అని అమ్మాయి రోడ్డు మీద అటువైపుగా వెళ్తున్న ఒక గేదె తన కోళ్ల మీదకి రావడంతో అక్కడ ఉన్నటువంటి పేడను తొక్కిన హేమ పడుక్కోవడానికి వాష్రూమ్కి వెళ్ళింది. ఈ గ్యాప్ లో 4 కోళ్లు మాయమైనవి. అక్కడి నుంచి కదెత్తాను స్టార్ట్ చేయి. 4 కోళ్ళను పెంచుకుంటున్నా హేమ రోడ్డు మీదకి వెళ్ళింది. రోడ్డు వైపు నుంచి అటుగా వస్తున్న గేదె. అసలు వర్డ్స్ మర్చిపోయాను, ఇంకోసారి చెప్తావా? మళ్ళీ చెప్తాను. 4 కోళ్లను పెంచుకుంటున్న హేమ. చిన్నగా చెప్పొచ్చు కదా. అవును, చిన్నగానే 4 వర్డ్స్ ఇస్తాను. ఓకే, 4 కోళ్ళను పెంచుకుంటున్న హేమ రోడ్డు మీద అటుగా వస్తున్న గేదెను చూసి వస్తాదని భయంతో పక్కన ఉన్న పేడను తొక్కేసి. చెప్పు. పక్కన ఉన్న పేడను తొక్కేసి వాష్ చేసుకుందామని వాష్రూమ్కి వెళ్తే ఎంతో ప్రేమగా పెంచుకున్నా 4 బొద్దింకులు కనబడకపోతే. 4 బొద్దింకులు ఏంటి? కోళ్ళు కదా. కోళ్ళు పక్కన ఉన్నాయి రా, ఈ బొద్దింకులు.
ఏమో ఏం పెంచుకుంటదంటే 4 బొద్దింకలు, 4 కోళ్ళు, 4 పాములు పెంచుకుంటది. ప్రేమగా పెంచుకుంటున్న 4 బొద్దింకలు కనిపించకపోతే పోతే బోరుమని ఏడ్చింది. బోరుమని ఏడ్చింది. ఇప్పుడు ఈ స్టోరీ నల్లుకుంటూ ఉండు, నేను మధ్యలో చెప్తా ఇప్పుడు నీకు. దాన్ని కడుక్కుందామని వాష్రూమ్కి వెళ్తే తను ప్రేమగా పెంచుకుంటున్న 4 బొద్దింకలు కనిపించకపోతే బోరుమని హేమ ఏడ్చుకుంటూ 2 వానపాములు. కనీసం వానపాములకి ఏమైనా తెలుస్తుందేమోనని పక్కనే పంజరంలో ఉన్న వానపాముల దగ్గరికి వెళ్ళి పంజరంలో నా ఇష్టం అది, నేను పంజరంలోనే పెంచు. పంజరంలో పెంచుకుంటా. వానపాముల దగ్గరికి వెళ్ళి వానపాము 4 బొద్దింకలను చూసావా అంటే తూర్పు దిక్కుగా నడుచుకుంటే వెళ్ళిపోయి అంటే ఇందులోకి ర్యాబిట్ కి అర్జెంట్ గా వాష్రూమ్ వచ్చింది, అది నిన్నే అడిగింది. క్యారెట్ తింటూ కనిపిస్తున్న ర్యాబిట్ ఒకటి వచ్చింది. హేమ నాకు ఒక హెల్ప్ చేస్తావా అంటే దయా హృదయం గల హేమ నీకే సహాయం కావాలి వెంటనే నేను చేస్తానని చెప్పింది. చెంబు నాకు అర్జెంట్గా వాష్రూమ్ వస్తుంది, నేను ఎటు పోవాలో నాకు అర్థం కావట్లేదు అంటే అటుకోపోతున్నా. తన దగ్గరే ఉన్న చెంబు నీళ్ళు కూడా ఇచ్చేసి అప్పుడే దాహం వేస్తే ఏం చేయలో తెలియక పక్కనే ఉన్న కూల్ డ్రింక్ షాప్కి వెళ్ళి వాటర్ బాటిల్ కొనుక్కుని తాగింది. ర్యాబిట్ వాష్రూమ్కి వెళ్తానంటే చెంబు ఇచ్చింది చూడు, అది దయా హృదయం. ఓకే, ఎనీవే సక్సెస్ఫుల్ గా నువ్వు బాగా చెప్పు. నిజానికి నాకు చికెన్ కావాలి. నువ్వు అట్లీస్ట్ జీవితంలోని నాకు ఒకే ఒకటి నేను అడిగింది చెప్పి నువ్వు ఎత్తిను. ఓకే, నీ ఐడియల్ హస్బెండ్ లిస్ట్ ఏంటి చెప్పు. నన్ను బాగా చూసుకోవాలి అంటే సైట్ లేని వాడు రావాలి. నువ్వు మూసుకొని తిను. నువ్వు చెప్పు. నా మనసులో ఉన్న ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవాలంటే ముందు నువ్వు ప్రపోజ్ చేయాలి కదా. నీ కళ్ళేమో డార్క్ చాక్లెట్ లా ఉంటాయి, నీ పళ్ళేమో స్ట్రాబెరీస్ లా ఉంటాయి. నువ్వు చివరికి ఈజీగా ఒప్పుకుంటానంటే నేను చెప్పే ఒకే ఒక మాట ఏంటో తెలుసా? ఐ లవ్ యూ లోహిత. ఐ లవ్ యూ టూ. అబ్బా చూసా ఎంత బాగా చెప్తుంది. అదే సారీ, ఇప్పుడు సిగ్గుపడాలి కదా. నువ్వు తినే అర్జెంట్గా. నువ్వు ఎందుకు నీకు ఇవన్నీ అవసరమా? మా గర్ల్ ఫ్రెండ్ బాగుంటుంది, ఇది కూడా తిని బాగుంటది. ఇది తిని టేస్ట్ ఇది తిని ఎలా ఉంటుందో చెప్పు. రోడ్డు మీద రాళ్ళు కొట్టుకునే దానిలో ఉంటావు, ప్రతిదానికి మంచి కొత్త పక్కెళ్ళు. నువ్వు తిను. ఇంకేమైనా కావాలా నీకు? ఇది 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 ఫుడ్ చూసి టెంప్ట్ అయ్యో, నన్ను చూసి కాదా? అనవసరంగా పెర్ఫ్యూమ్ బొక్క 2 సార్లు కొట్టుకున్నాను. 2026 లో కూడా నువ్వు సింగిల్ గానే మిగిలిపోతా. నాకు చెడిపోతే ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా? మీరు తినండి, ఇవి కూడా ఇద్దాం. పాపం కదా, ఇది కూడా నీకే లోతా. పెట్టు. ఏం అక్కర్లేదు, గేమ్ లో పార్టిసిపేట్ చేయాలి. తినొచ్చు చాలు. ఇంకా నెక్స్ట్ గేమ్ ఉంది. కానీ ఏమాటగానే నువ్వు సెలెక్ట్ చేసిన ఐటమ్ చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. అద్భుతంగా ఉంది. ఈ గ్యాప్ లో నేను తింటూ ఉంటాను. మనం ఇంతలోకి నెక్స్ట్ గేమ్ వెళ్ళిపోదాం. ఈ బాటిల్ నేను స్పిన్ చేసినప్పుడు ఏ ఐటమ్ దగ్గరికి వస్తే ఆ ఐటమ్ మీరు తినాలి. అండ్ ఇది వర్జిన్ మొజిటో, దాని పక్కన ఉన్నది మిర్చి. నీకు ఖచ్చితంగా అదే రావాలని కోరుకుంటున్నాను. అప్పుడైనా గట్టిగా అరుస్తావు నువ్వు. నువ్వు గెలుచుకున్న లక్కీ ఐటమ్ ఫ్రెష్ గా పెట్టిన కోడిగుడ్డు. కౌజ్ బిట్ వచ్చింది. దిస్ ఈస్ కాల్డ్ లెగ్ పీస్. సరే తిన, చాలా ఇచ్చే. ఇది దేవుడికి, నేను మళ్ళీ తిప్తా. ఇదే దేవుడికి తిను. ఇది అమ్మూరు తల్లిలా ఉంది, పెద్దది. టాస్క్ ఇవ్వచ్చు కదా. టాస్క్ ఏంటంటే ఈ ఇలా 2 ముక్కుల్లో పెట్టుకో. అది చేస్తావా తింటావా? తింటాను. పెట్టు అక్కడ. నువ్వు అసలు ముట్టుకోవద్దు. ఎక్కడెక్కడ ఏలు పెట్టావో. నేను నీలా కాదు. నీలా కాదంటే ఎన్నిసార్లు టేస్ట్ చేసి ఉంటుందో ఆ చేతి. హేమ
నువ్వు చాలా అందంగా ఉంటావు. హేమ అలా కాదు, కొంచెం ఎవరా హేమ నువ్వు చాలా అందంగా ఉంటావు. ఇంకెప్పుడు నిన్నేమన్నావు? నేనేమన్ను నీ కళ్ళల్లో నీళ్లు కళ్ళకే అందం వచ్చేసింది తెలుసా, కళ్ళకే అందం వచ్చేసింది తెలుసా.